బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజల భద్రత దృష్ట్యా గండిపోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలో పోతవరం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ ప్రాంతం వైపు ప్రజలు వాహనాలు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. పులిని బంధించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సీసీఎఫ్ జ్యోతి ఇందుకూరు అటవీ శాఖ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. గంగంపాలెం గ్రామ సమీపంలో ఉన్న పులిని ఆవులను ఎరగా పెట్టి మత్తు ఇంజెక్షన్ కొట్టి బంధించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం హనుమాన్ టీంతో పాటు మత్తు ఇంజెక్షన్ ఇచ్చే బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ వర్మ, చెప్పండి, ప్రస్తుతం పులి ఎక్కడ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ప్రస్తుతం దండకారణ్యంలోనే ఇంకా పులి సంచరిస్తుంది. నిన్న ఏ ప్లేస్ లో అయితే ఉందో ఆ దండంగి పోతవరం గ్రామాల మధ్యలో పూర్తిగా కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులి అయితే సంచరిస్తోంది. ఏదైతే ఒకవైపు ట్రాకర్ ద్వారా దీన్ని కదలికల్ని గుర్తిస్తూ ఉన్నారు. అయితే సుమారుగా 19 బృందాలు అంటే 200 మంది పైబడి ప్రస్తుతం అటవీ సిబ్బంది పూర్తిగా కూడా ఈ పులిని వేటాడే పనిలోనే గడిచిన 2 రోజుల నుంచి రేయింబవల్లో కూడా కష్టపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పులి అనుకువగా దాన్ని పట్టేందుకు బంధించేందుకు కావాల్సిన అన్ని యంత్రాలు సామాగ్రి సిద్ధం చేసినా సరే ప్రత్యేకమైన నిపుణుల బృందం 4 బృందాలు రెస్క్యూ చేసి దాన్ని బంధించేందుకు పూర్తి స్థాయిలో ఒక వైల్డ్ లైఫ్ అంబులెన్స్ కూడా రెడీ చేసి పూర్తి స్థాయిలో దాన్ని బంధించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అది ఒక్కసారిగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఏదైతే మొన్న రాత్రి పూర్తిగా కూడా 14 కూడా హతమార్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత నిన్న రాత్రి మళ్ళీ దండకారణ్యం నుంచి పూర్తిగా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 4 చోట్ల మంచిలు ఏర్పించి మొత్తం ఇంజక్షన్ వచ్చి వాటి తర్వాత పులులను బంధించాలన్న ఈ రోజు ప్రత్యేకించి బెంగళూరు నుంచి ఒక బృందం అయితే ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో ఈ దండంగి ప్రాంతానికి అయితే రానుంది. ముఖ్యంగా పోతవరం గ్రామానికి అతి సమీపంలో పులి సంచరిస్తోంది. ఒకవైపు ఈ దేవి పట్టణం మండలానికి సంబంధించినంత వరకు గండిపోచమ్మ ఆలయానికి ప్రత్యేకించి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఆ ఆలయానికి వచ్చే భక్తులను అయితే కొంత నిలువరించే పరిస్థితి ప్రస్తుతం ఏ సమయంలోనే పూర్తిగా దాడి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా అటువైపు రాకపోకల్ని నిలువరించి పూర్తిగా ఎక్కువ మంది అటువైపు వెళ్లకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు గండిపోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గాన్ని ఎన్ని రోజుల పాటు మూసివేయనున్నారు? ఇంద్రయ్య, ఇది ఏదైతే ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా ఈ దండంగి పోతవరం గ్రామాల మధ్య నుంచి పోయేటటువంటి గండిపోచమ్మ ఆలయానికి వెళ్ళేటటువంటి భక్తుల రహదారి ఉంటుంది. దీన్ని ఇప్పటికే 2 రోజుల నుంచి మూసివేసిన పరిస్థితులు ఉన్నాయి. రాకపోకలు కూడా ఆపేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే భక్తులు ఏ ప్రయాసాలకు వచ్చి చాలా రోజుల నుంచి అందులోనే ఇప్పుడు వేసవి సెలవుల దృష్ట్యా అయిపోతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ముగిసిపోతున్నాయి. మరొక 10 రోజుల్లో దానికి దర్శనం కోసం చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా వన్య ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇది వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం నిలువరించి దీనికి వేరే రూట్ గా అంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. చాలా దూర భారాలు కూడా భరించాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ దారిని మూసివేసిన పరిస్థితుల్లోనే పులిని బంధించే వరకు ఈ మార్గం మూసివేస్తామని అటవీ శాఖ సిబ్బంది అయితే చెప్తున్నారు. మరొక 2 రోజుల పాటు పూర్తిగా కూడా దీన్ని నిలువరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాకపోకల్ని ఆ గ్రామంలో ఉన్నవారు ఎవరు బయటికి రాకుండానే రాకపోకలు ఆపేసిన పరిస్థితుల్లో బయట నుంచి కూడా లోపలికి వెళ్లేందుకు కూడా అవకాశం అయితే లేదు మరొక 2 రోజుల పాటు. ఎందుకంటే నిన్న వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పులి బంధించడానికి కొంత క్లిష్టమైన పరిస్థితులు అటవీ సిబ్బంది ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒక 2 రోజుల పాటు అయితే ఖచ్చితంగా ఈ రాకపోకలు నిలిపేసే అవకాశం ఉంది. భక్తులందరూ కూడా ఇది గమనించి 2 రోజుల తర్వాత దర్శనానికి వెళ్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవైపు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా PAS ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని సమీప వన్య ప్రాంత ప్రజలందరికీ కూడా సందేశాలు పంపుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు కూడా అటు రాజమండ్రి సంబంధించి దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి భక్తులు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చి అలా రైల్వే స్టేషన్ లో కూడా
ఎక్కడికక్కడ హెచ్చరికలు ఒకవైపు మెసేజ్లు కూడా అందిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే వన్య ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దేవీపట్నం మండలాలు, ఎందుకంటే గంగవరం మండలం తొలుత వచ్చింది, అటు తర్వాత రాజవమ్మంగి, అటు తర్వాత ఇప్పుడు దేవీపట్నం మండలం. ఇది గడిచిన 4 నెలల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పులి ప్రస్తుతం 4 నెలల నుంచి ఈ ప్రాంతాల్లోనే కలిగి తిరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ ప్రధాన అధికారి రామచంద్రరావు కూడా ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏదైతే ఈ నిన్న రాత్రి అన్ని ఏదైతే మంచులు ఏర్పాటు చేసి మొత్తం ఇంజక్షన్లు ఇచ్చే 4 బృందాలని కూడా రాత్రి అంతా కూడా వాళ్ళు ఆ మంచుల మీద ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి పులి బయటకు వస్తుందన్న నేపథ్యంలో కొన్ని పశువులను కూడా ఎరగా పెట్టారు. అయితే రాత్రి దండకారణ్యం పూర్తిగా కూడా దట్టమైన అటవీ ప్రాంతం నుంచి పులి అయితే బయటికి రాలేదు. అయితే ట్రాకర్ ద్వారా పులి కదలికలను ఎక్కడికక్కడ ట్రాక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏదైతే పశువు నష్టం చెందినటువంటి యజమానులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి పరిహారం కూడా ఇస్తామని అధికారులు అయితే చెప్పారు. ఇప్పటికే గతంలో దాడి చేసినటువంటి ఆవులకి సంబంధించి పరిహారం కూడా వాళ్ళకి అందింది. అయితే నిన్న కాక మొన్న ఏదైతే 14 లేగదూడల్ని దాడి చేసిందో ఆ వాటికి పరిహారం నిమిత్తం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే పులికి సంబంధించినంత వరకు జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం పులి సచిరు కాబట్టి ఎవరో కూడా బయటికి రావద్దు, ఎట్టి పరిస్థితుల్లోని 2 రోజుల్లో పులిని అయితే బంధిస్తామని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హనుమాన్ బృందాలు ఎక్కువగా దండకారణ్యం చుట్టూ ఏదైతే పులి ప్రస్తుతం దండంగి, పోతవరం గ్రామాల మధ్య ఉందో మొత్తం రౌండ్ అప్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏ సమయంలో బయటకు వచ్చినా సరే పులిని వలవేసి పట్టేందుకు హనుమాన్ బృందాలు, అలాగే రెస్క్యూ బృందాలు, ముఖ్యంగా బెంగళూరు నుంచి ప్రత్యేకమైన బృందం 7 సభ్యులతో బృందం మరి కొద్దిసేపట్లో ఈ గంగంపాలెం ప్రాంతానికి అయితే చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ అన్నది ఈ రోజే ముగిస్తామని స్థానికంగా ఉన్నటువంటి అటవీ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పులిని బంధించాలని చెప్పారు. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హనుమాన్ బృందాలని, ఎక్కువ బృందాలను తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బృందాలన్నింటినీ కూడా ఇప్పటికి తీసుకొచ్చారు. 200 పైబడి సిబ్బంది ప్రస్తుతం ఈ రెస్క్యూ టీమ్ లో పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా పులిని 2 రోజుల్లో అంటే ఈ రోజు రేపుల్లో పూర్తిగా కూడా బంధించకపోతే ఇది జనావాసాల మీద పడే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానిలో భాగంగానే ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు అనుసారం, అలాగే ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇక్కడే మోహరించి పూర్తి స్థాయిలో పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ప్రజలను హెచ్చరిస్తూనే ఈ రెస్క్యూ ఆపరేషన్లు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదేమైనా 20 బృందాలు నిర్విరామంగా గడిచిన 4 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నాయి పులిని బంధించేందుకు. అయితే పులి చిక్కడం మాత్రం కష్టంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి వరకు ఒకవైపు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఒకవైపు పులి కూడా పూర్తిగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం ఒక చోట స్థిరంగా లేకుండా కూడా కదులుతున్న నేపథ్యంలో పట్టుకోవడం కొంత ఇబ్బంది అయింది. ఒకవైపు ప్రజల నుంచి నిరసన వస్తుంది. అయితే రాత్రి నుంచి కూడా పులి ఒక స్థానంలోనే ఉన్న నేపథ్యంలో ఎటు కదలలేదు. ఆ దండంగి, పోతవరం గ్రామాల మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం పులి ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. పైగా 2 రోజుల నుంచి దానికి ఆహారం కూడా లేని నేపథ్యంలో ఖచ్చితంగా పులి ఈ రోజు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి 100% ఈ రోజు లేదా రేపులో పులిని అయితే బంధిస్తామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎలాగైనా అటు అధికారులు ప్రజల్ని కూడా కంటి మీద కునికి లేకుండా చేస్తుంది.